హౌస్ లిస్టింగ్ బ్లాక్ లేఅవుట్ మ్యాప్లు గీయడం. గంటల తరబడి స్కేలు పట్టుకుని మాన్యువల్గా గీసే పని లేకుండా అక్షరాల 2 నిమిషాల్లో దీన్ని అత్యంత సులభంగా ఎలా పూర్తి చేయవచ్చో ఈరోజు ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైన 5 అంశాలు ఇవే. ముందుగా మ్యాప్ల తయారీలో ఉన్న సవాళ్లు, ఆ తర్వాత మన 2 మినిట్స్ AI ట్రిక్, మ్యాప్ తయారీ ప్రాథమిక ప్రక్రియ, ఆపై చాట్ జీపీటీని ఖచ్చితంగా ఎలా వాడాలి, మరియు చివరగా ఫైనల్ అవుట్పుట్ గైడ్లైన్స్. సరేనా, ముందుకెళ్దాం. మొదటి భాగం, అసలు ఈ హెచ్ఎల్బి మ్యాప్స్ ఎందుకంత పెద్ద సవాలు, ఎన్యూమరేటర్లకు ఎదురయ్యే ప్రధాన సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు క్వశ్చన్ నంబర్ 7 కోసం పెన్నులు, స్కేల్స్ పట్టుకుని రోడ్ల వంపులు, సందులు మాన్యువల్గా గీయడం ఎంత కష్టంగా ఉండేదో కదా. ఏ చిన్న తప్పు జరిగినా మళ్లీ మొదట్నుంచే ప్రారంభించాలి. కాని ఇప్పుడు ఈ సరికొత్త డిజిటల్ పద్ధతిలో ఆ తలనొప్పి ఏమాత్రం ఉండదు. అసలు తప్పులు జరిగే ఆస్కారమే లేదు. మీరు వింటున్నది ఖచ్చితంగా నిజం. కేవలం 2 నిమిషాలు. ఒకప్పుడు ఎంతో ఒత్తిడిని కలిగించిన ఈ సంక్లిష్టమైన మ్యాప్స్ తయారీ ఇప్పుడు పెన్, పేపర్ కూడా ముట్టుకోకుండా కేవలం 2 నిమిషాల్లో అయిపోతుంది. వినడానికి నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇది 100కి 100 పాళ్లు వాస్తవం. ఇక రెండో విభాగం, ఈ 2 నిమిషాల్లో అద్భుతం చేసే ఆ AI పరిష్కారం ఏంటో చూద్దాం. మనం ఇప్పుడు 2026కి చేరువలో ఉన్నాం. ఇలాంటి ఆధునిక యుగంలో కూడా ఇంకా పాత మాన్యువల్ పద్ధతులే వాడితే ఎలా చెప్పండి. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా ఏఐని మనం రంగంలోకి దించబోతున్నాం. దీనివల్ల పనిభారం సగానికి పైగా తగ్గిపోవడమే కాదు, మ్యాప్లోని రోడ్ల ఆకృతులు, సందులు కూడా 1 మిల్లీమీటర్ కూడా తేడా లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. మూడవ విభాగంలోకి వద్దాం. అసలు మ్యాప్ తయారీ ప్రక్రియ ఎలా మొదలవుతుందో తెలుసుకుందాం. ఏఐతో మ్యాజిక్ చేయడానికి ముందు మొబైల్లో చేయాల్సిన ఒక చిన్న పని ఉంది. అదేంటంటే, ముందుగా హెచ్ఎల్ఓ యాప్లో చార్జ్ ఆఫీసర్ అందించిన మ్యాప్ పీడిఎఫ్ని ఓపెన్ చెయ్యాలి. దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ తరువాత ఆ ఫోటోను చక్కగా క్రాప్ చేసి గ్యాలరీలో సేవ్ చేసుకోండి. అంతే. ఇది చాలా సింపుల్ స్టెప్ అయినా మన అసలు పనికి ఇదే పునాది. ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి: ఖచ్చితత్వం. స్క్రీన్షాట్ తీసుకున్నాక కేవలం మ్యాప్ సరిహద్దులు మాత్రమే కనిపించేలా చాలా జాగ్రత్తగా క్రాప్ చేయాలి. పైన ఫోన్ బ్యాటరీ ఐకాన్, టైమర్, కింద బటన్స్ ఇలాంటివి ఏవీ ఉండకూడదు. ఎందుకంటే ఆ ఫోటో ఎంత క్లియర్గా ఉంటే తర్వాతి దశలో ఏఐకి అంత స్పష్టంగా అర్థమవుతుంది. ఎలాంటి గందరగోళం లేకుండా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మన విశ్లేషణలో అత్యంత ఆసక్తికరమైన 4వ విభాగానికి వచ్చాం. అదే చాట్ జీపీటీని ఖచ్చితంగా ఎలా వాడాలి అనేది. ఇక్కడ ఊరట కలిగించే ఒక మంచి విషయం ఏంటంటే, మనం వాడబోయే ఈ చాట్ జీపీటీ మొబైల్ యాప్ పూర్తిగా ఉచితం. ప్లేస్టోర్ నుండి ఎవరైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం ఎలాంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ అవసరం లేదు. ఇందాక మనం క్రాప్ చేసి పెట్టుకున్న ఇమేజ్ని నేరుగా ఈ యాప్లో అప్లోడ్ చేయడమే మనం చేయాల్సింది. అప్లోడ్ చేశాక ఏఐకి ఏమని చెప్పాలి? ఇక్కడే అసలైన ట్రిక్ దాగుంది. మనమిచ్చే ప్రాంప్ట్ ఒక సీక్రెట్ ఫార్ములా లాంటిది. క్రియేట్ దిస్ మ్యాప్ అగైన్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్, బ్లాక్ బోల్డ్ డాట్ డాష్ డాట్ బార్డర్ అండ్ షో ఓన్లీ రోడ్స్, అదర్ ఏరియా మస్ట్ బీ బ్లాంక్ అని ఖచ్చితంగా టైప్ చేయాలి. దీని అర్థం ఏంటంటే, రోడ్లు మాత్రమే డ్రా చేసి మిగతా అంతా ఖాళీగా వదిలే అని చెప్పడం. అప్పుడు ఇల్లు గీసుకోవడానికి మనకు కావాల్సినంత ఖాళీ స్థలం దొరుకుతుంది. ఇక్కడొక అద్భుతమైన ప్రోటిప్ చెప్తాను వినండి. ఆ ప్రాంప్ట్ చివర్లో సింపుల్గా క్రియేట్ యాజ్ ఎ పీడిఎఫ్ అనే యాడ్ చేయండి. ఎందుకంటే ఇమేజ్ కంటే పీడిఎఫ్ ఫార్మాట్ అయితే మనం బయట ఏ షాప్లోనైనా A4 పేపర్ మీద ప్రింట్ తీసుకున్నప్పుడు సైజ్ అటు ఇటు అవ్వదు, అంచులు కట్ అవ్వవు. దీనివల్ల మన పని మరింత సులువైపోతుంది. ఇక చివరిదైన 5వ విభాగానికి వచ్చేశాం. అదే ఫైనల్ అవుట్పుట్ మరియు ఫాలో అవ్వాల్సిన మార్గదర్శకాలు. ఏఐ మనకు రోడ్లన్నీ గీసి పర్ఫెక్ట్ మ్యాప్ ఇచ్చేసింది కదా. దాన్ని సెన్సస్ నిబంధనలకు తగ్గట్టుగా మార్చడానికి మనవంతుగా కొన్ని చిన్న పనులు చెయ్యాలి. ముందుగా వచ్చిన మ్యాప్ను A4 పేపర్పై ప్రింట్ తీసుకోవాలి. తరువాత మ్యాప్పై తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులను మార్చేయాలి. రోడ్ల లేఅవుట్ ఎలాగో పక్కాగా ఉంది కాబట్టి రోడ్ల పక్కనున్న ఇళ్లను చేత్తో చిన్న బాక్సులా గీయడం చాలా ఈజీ అవుతుంది. ఆ తర్వాత పక్కనే ఉన్న 062 లాంటి బ్లాక్ నంబర్లను సరైన స్థానాల్లో పెన్తో రాస్తే పూర్తి నిబంధనలతో కూడిన పర్ఫెక్ట్ మ్యాప్ రెడీ అయిపోయినట్లే. చూశారుగా, ఎన్నో గంటలు పట్టే టెన్షన్ తెప్పించే హౌస్ లిస్టింగ్ మ్యాప్లను ఈ 2 నిమిషాల స్మార్ట్ ట్రిక్తో ఎంత ఈజీగా పూర్తి చేయొచ్చో. దీనివల్ల మనకి ఎంతో విలువైన సమయం, శ్రమ ఆదా అవుతాయి. మరి ఇంత కాన్ఫిడెన్స్తో తదుపరి అతిపెద్ద సవాలు అయిన జనాభా గణన కోసం మనం సిద్ధంగా ఉన్నామా? ఖచ్చితంగా ఉన్నామనే చెప్పాలి. ఆలోచించండి, సాంకేతికతలు ఇలా వాడుకుంటే భవిష్యత్తులో మన పనులు ఇంకెంత సులభమవుతాయో కదా.